వాట్ ఈస్ పైరసీ? మూవీ పైరసీ అంటే ఇల్లీగల్ గా మూవీ తీసిన వాళ్ళ పర్మిషన్ లేకుండా మూవీని డౌన్లోడ్ చేసుకోవడం, స్ట్రీమ్ చేయడం లేదా షేర్ చేయడం. మూవీస్ ని పైరసీ చేయడం వల్ల మూవీకి వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది. అప్పటి కాలంలో మూవీస్ ని DVD లేదా బ్లూరే సిడీస్ తో పైరసీ చేసేవారు. ఆ సిడీస్ ని కామన్ పీపుల్ కొంత అమౌంట్ తో కొనుక్కునేవారు. కానీ టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయిన తర్వాత మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే ఆ మూవీని ఇల్లీగల్ గా వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇల్లీగల్ వెబ్సైట్స్ నుంచి మూవీస్ ని డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. దానివల్ల మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్ కి చాలా నష్టం వస్తుంది. మూవీస్ రిలీజ్ అయిన కొన్ని రోజులకి ఓటీటీలోకి వస్తాయి. ఇక్కడ కూడా కొంతమంది ఆ ఓటీటీస్ లో ఉండే మూవీస్ ని 4K లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఇల్లీగల్ వెబ్సైట్స్ లో 4K క్వాలిటీతో అప్లోడ్ చేస్తున్నారు. కామన్ పీపుల్ కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఇల్లీగల్ వెబ్సైట్స్ నుంచి ఫ్రీగా మూవీస్ ని 4K క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. దాంతో ఓటీటీ యాప్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కి చాలా నష్టం వస్తుంది. మూవీస్ ని పైరసీ ఎలా చేస్తారు? క్యామ్ రికార్డెడ్ కాపీస్. కొంతమంది మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు వాళ్ళ మొబైల్ ఫోన్ లేదా కెమెరాతో మూవీ మొత్తాన్ని రికార్డ్ చేస్తారు. ఇలా రికార్డ్ చేయడం వల్ల వీడియో అండ్ ఆడియో క్వాలిటీ సరిగ్గా ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ థియేటర్ నుంచి రికార్డ్ చేస్తారు కాబట్టి. ఇలా రికార్డ్ చేసిన మూవీస్ ని టారెంట్ ఫైల్స్ లేదా ఇల్లీగల్ వెబ్సైట్స్ లో వేరే వాళ్ళు చూడటం కోసం అప్లోడ్ చేస్తారు. డిజిటల్ రిప్పింగ్. థియేటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మూవీస్ ఓటీటీలో రిలీజ్ అవుతాయి. ఈ ఓటీటీలో రిప్ అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి HD 4K మూవీ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ అండ్ కాపీ చేస్తారు. అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ ని ఇల్లీగల్ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తారు. అక్కడ నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టారెంటింగ్. ఈ టారెంటింగ్ వల్ల పైరసీ చాలా పెరుగుతుంది. నార్మల్ గా వెబ్సైట్ నుంచి మూవీస్ ని డౌన్లోడ్ చేసుకుంటే MB స్పేస్ కావాలి. ఎగ్జాంపుల్ 900 MB, 1 GB అలా. కానీ టోరెంట్స్ లో మాత్రం KB స్పేస్ ఉన్నా కూడా మనం మూవీస్ ని షేర్ చేసుకోవచ్చు. దాన్నే పీర్ టు పీర్ షేరింగ్ అంటారు. ఏ మూవీ ఒక టోరెంట్ ఫైల్ అయినా KB సైజ్ లోనే ఉంటుంది. సో ఈజీగా ఎవరికైనా షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇల్లీగల్ స్ట్రీమింగ్ సైట్స్. ఈ ఇల్లీగల్ స్ట్రీమింగ్ సైట్స్ అనేవి యూజర్ మూవీని డౌన్లోడ్ చేసుకోకుండానే ఫ్రీగా బ్రౌజర్ లో చూసుకోవచ్చు. ఈ ఇల్లీగల్ స్ట్రీమింగ్ సైట్స్ వారానికి లేదా నెలకొకసారి వాళ్ళ డొమైన్ నేమ్ ని మార్చుకుంటాయి. ఎగ్జాంపుల్, ఒక నెల movierules.com అని అమెరికాలో నేమ్ ఉంటే ఇంకో నెల movierules.uk అని లండన్ లో నేమ్ ఉంటుంది. ఇలా డొమైన్ నేమ్స్ మార్చడం వల్ల గవర్నమెంట్ కూడా వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయలేకపోతుంది. ఈ మూవీ పైరసీ ఆగాలి అంటే ఎవరు ఎంత చేసినా కూడా కామన్ పీపుల్ గా ముందు మనం ఇల్లీగల్ గా మూవీస్ ని చూడడం మానేయాలి. మూవీస్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూడాలి, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వస్తే సబ్స్క్రిప్షన్ తీసుకొని అందులో చూడాలి. మీరు ఆన్లైన్ లో గానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పైరసీ కంటెంట్ ఏమైనా చూసినట్లయితే వాటిని వెంటనే రిపోర్ట్ కొట్టాలి. ఇలా 10 నుంచి 15 మంది ఒకేసారి రిపోర్ట్ కొడితే వెంటనే ఆ కంటెంట్ ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిలీట్ చేస్తాయి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ పైరసీ ద్వారా మూవీస్ ని డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నట్లయితే వారికి పైరసీని యూజ్ చేయడం ఇల్లీగల్ అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. లేదా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే పైరసీ గురించి పూర్తిగా అర్థమవుతుంది. గవర్నమెంట్, ప్రొడ్యూసర్స్, ఓటీటీ స్ట్రీమింగ్ సైట్స్ ఇలా వీళ్ళందరూ కలిసి పైరసీని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పైరసీ అనేది ఈ డిజిటల్ యుగంలో ఇంకా పెరిగిపోతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.